Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. మహాశివరాత్రి రోజున యావత్ భారతంలో పంచాక్షరి మంత్రం విశేషంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక తెలుగు నేలపై కొలువైన వేలాది శివాలయాల్లోనూ ఓం నమ శివాయ అన్న జపం మిన్నంటుతోంది. శివరాత్రి పర్వదినం రాగానే శివతత్వంతో రూపొందిన పాత చిత్రాల ప్రదర్శన తప్పనిసరి. ఆ కాలంలో మహాశివుని పాత్రలు మెప్పించిన మహానటులను గుర్తు చేసుకుంటూ ఉంటారు సినీ ఫ్యాన్స్. తెలుగునాట దేవతామూర్తుల పాత్రలు అనగానే చప్పున గుర్తుకు వచ్చే ఏకైక నటుడు నటరత్న ఎన్టీఆర్ అనే చెప్పాలి. శ్రీ మహావిష్ణువు, శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ మహాశివునిగాను నటించి అలరించారు. రామారావు తొలిసారి దక్షయజ్ఞం చిత్రంలో శివుడిగా నటించారు. అందులో పద్మాసనం వేసుకొని ఎన్టీఆర్ కూర్చున్న ఫోటో అప్పట్లో విశేషంగా అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు కొందరు ఆ చిత్రపటాన్ని ఫ్రేమ్ కట్టించి పూజలు కూడా చేశారు. ఈనాటికి ఎన్టీఆర్ దక్షయజ్ఞంలో ధరించిన శివుడి బొమ్మను క్యాలెండర్స్ గా వేస్తూనే ఉండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోయారని, అందుకే ఎన్టీఆర్ తర్వాత శివుని పాత్ర వేయలేదని కొందరు కాకమ్మ కథలు చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత కేవీ రెడ్డి దర్శకత్వంలో ఉమాచండి, గౌరీ శంకరుల కథలోనూ శివుడి పాత్ర ధరించారు ఎన్టీఆర్. ఆ సినిమా పరాజయం పాలవ్వడం పట్ల మరిన్ని కథలు వినిపించారు కొందరు. కానీ దక్షయజ్ఞం, ఉమాచండి, గౌరీ శంకరుల కథ చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ అలరించడం విశేషం. అప్పట్లో శివరాత్రి వస్తే చాలు జాగరణ ఆటలు అంటూ సెకండ్ షోస్ అయిన తర్వాత పాత చిత్రాలను తెచ్చి ప్రదర్శించేవారు. ఆ ప్రదర్శనలో దక్షయజ్ఞం, ఉమాచండి, గౌరీ శంకరుల కథ చిత్రాలు చాలా ఊళ్లలో ప్రదర్శితమయ్యేవి. ఎన్టీఆర్ కంటే ముందు తెలుగు చిత్రసీమలో అందాల నటుడు అనిపించుకున్న సిహెచ్ నారాయణరావు గంగా గౌరీ సంవాదంలో శివుడిగా నటించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మూగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో కాసేపు శివుడిగా కనిపించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఫ్యాన్స్ శివుని గెటప్ ఎన్టీఆర్ కు అచ్చి రాలేదు అంటూ పుకారు లేవదీశారు. కానీ తెలుగునాట శివుడి గెటప్ లో ఎన్టీఆర్ లా కనిపించిన వారు లేరు. అయితే తెలుగు చిత్రసీమలో ఎక్కువ సార్లు శివుడి పాత్రను ధరించి అలరించింది నటుడు ఎం బాలయ్య అని చెప్పాలి. పార్వతీ కళ్యాణం, మల్లమ్మ కథ, భక్త కన్నప్ప, జగన్మాత వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శివుడి పాత్రలో కనిపించారు. తెలుగునాట ఎన్టీఆర్ తర్వాత పలుమార్లు దేవతామూర్తుల పాత్రలో నటించిన నటుడు కాంతారావు. ఆయన భక్త మార్కండేయలో శివుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాతి తరం హీరోలైన శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా శివుడి పాత్రల్లో కనిపించారు. ఎన్టీఆర్ పరమానందే శిష్యుల కథలో శోభన్ బాబు శివుడిగా నటించారు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు పరమేశ్వరుడిగా అభినయించారు. ఒకప్పుడు హీరోగా సాగిన రంగనాథ్ తర్వాతి రోజుల్లో క్యారెక్టర్ యాక్టర్ అయ్యారు. కృష్ణ ఏకలవ్యలో రంగనాథ్ ముక్కంటిగా నటించి మురిపించారు. మరో క్యారెక్టర్ యాక్టర్ మల్లికార్జునరావు సోషియో ఫ్యాంటసీ మగరాయుడులో శివుడిగా కనిపించారు. ఈనాటికి టాలీవుడ్ టాప్ స్టార్స్ అనిపించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి 3 చిత్రాల్లో శివుడిగా కనిపించారు. ఆయన తొలిసారి పార్వతీ పరమేశ్వరుల్లో నాథనిలయుడే అంటూ సాగిన పాటలో శివుడిగా తెరపై తలుక్కుమన్నారు. ఆ తర్వాత ఆపద్ బాంధవుడ్ లో హరహర మహాశంకర అంటూ సాగే బాలేలో పరమేశ్వరుడిగా కనిపించారు. ఇక కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీ మంజునాథలో పూర్తిస్థాయి ముక్కంటి పాత్రలో నటించారు చిరంజీవి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నటసింహ బాలకృష్ణ సీతారామ కళ్యాణంలో ఎంత నేర్పినా ఎంత చూసినా సాంగ్ లో కాసేపు శివుడిగా కనిపించారు. అన్నమయ్యలో శ్రీనివాసుడిగా మెప్పించిన సుమన్ తర్వాత పలు చిత్రాలలో పౌరాణిక పాత్రలు ధరించారు. అలా శ్రీ సత్యనారాయణ స్వామిలో సుమన్ శివుడి పాత్రలు కనిపించారు. అందులో బ్రహ్మ విష్ణు పాత్రల్లోనూ సుమన్ కనిపించడం విశేషం. జగపతి బాబు తన పెళ్లైన కొత్తలో సినిమాలో మనసు కన్ను చేసుకుని చూడరా లోకం అంటూ పాటలో కాసేపు శివుడిగా తలుక్కుమన్నారు. వెండి తెరపై ప్రతినాయకులుగా మెప్పించిన వారు సైతం మహాశివుని పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు జానపద చిత్రాల్లో విలన్ అంటే తానే చాటుకున్న రాజనాల ఉషా పరిణయంలో శివుడిగా నటించారు. తరువాత కృష్ణ విజయంలోనూ పలుమార్లు పరమశివుడి పాత్రలో కనిపించారు. తర్వాతి రోజుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నాగభూషణం, ఉమాసుందరి, నాగుల చవితి, భూ కైలాస్ వంటి చిత్రాల్లో శివుడి పాత్రలు కనిపించి ఆకట్టుకున్నారు. ప్రతినాయక పాత్రలో అలరించిన మరో నటుడు ప్రభాకర్ రెడ్డి కూడా కృష్ణార్చన యుద్ధం, సత్య హరిశ్చంద్ర, సతీ అనసూయ వంటి చిత్రాల్లో శివయ్య పాత్రలు నటించి అలరించారు. ప్రతినాయకునిగానే కాదు కరుణరస పాత్రల్లో మురిపించిన రావు గోపాలరావు మావుల్లో మహాశివుడు చిత్రంలో శివుడి పాత్రను మెప్పించారు. విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్ కూడా నాగార్జున డమరుకంలో శివుడిగా కనిపించారు. మహాశివరాత్రి సందర్భంగా తెరపై మహాశివుని పాత్రలో కనిపించిన ప్రముఖ నటులను గుర్తు చేసుకున్న వైనమిది. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.